హాయ్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఆర్ అకాడమీ. మనం ఈ 1 వీక్లో డైలీ కరెంట్ అఫైర్స్ లైవ్ సెషన్లో జరిగినటువంటి రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ అంశాలకు సంబంధించి కొన్ని ముఖ్యమైనటువంటి ప్రశ్నలు ఇందులో డిస్కస్ చేద్దాం. ఇందులో మనకి ప్రజెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగే విధంగా ప్రశ్నలు ఏ విధంగా అడుగుతున్నాడో దానికి రిలవెంట్గా ఉన్నటువంటి అంశాలను మనం ఈ వీక్లీ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఆ వీక్లీ ఇన్ఫర్మేషన్కి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి ప్రశ్నలు ఈ సెషన్లో మనము డిస్కస్ చేద్దాం. ఓకేనా? నెక్స్ట్, ఇది కూడా ఇటీవల వార్తల్లోకి వచ్చిన అంశమే. తెలంగాణ లోకాయుక్తగా జస్టిస్ ఏ రాజశేఖర రెడ్డి గారి పదవీ కాలం మరియు ఆయన పరిధిలోకి వచ్చే ప్రజాప్రతినిధుల అధికార పరిధికి సంబంధించి క్రింది వాటిలో అత్యంత ఖచ్చితమైన చట్టపరమైన నిబంధన ఏది అన్నాడు. జనరల్గా లోకాయుక్తకు ఉండే పవర్స్ ఏంటి అనేది ఇక్కడ మనకి ప్రశ్న. ఇటీవల నియామకం కాబడిన లోకాయుక్త ఎవరు అనేది ఇక్కడ ఇచ్చాడు. జనరల్గా దేశంలో ఉన్నత పదవులలో ఉన్న వారిపై వచ్చే అవినీతి ఆరోపణలు, అధికార దుర్వినియోగాన్ని అరికట్టడానికి ఓకేనండి 2013 సంవత్సరంలోని యూపీఏ గవర్నమెంట్ లోక్పాల్ అనేటటువంటి చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఉన్నత పదవులలో ఉన్న వారిపై వచ్చే అవినీతి ఆరోపణలు, అక్రమాలు, అధికార దుర్వినియోగాన్ని అరికట్టడానికి ఏర్పాటు చేసినటువంటి స్వతంత్ర దర్యాప్తు గల న్యాయాధికార వ్యవస్థ. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా అంబుడ్స్మన్ వ్యవస్థను 1809లో స్వీడన్ దేశంలో ఏర్పాటు చేశారు. అంబుడ్స్ అనేది స్వీడిష్ భాషా పదం. దాన్ని ఆధారంగా చేసుకొని దీన్ని రూపొందించడం జరిగింది. ప్రధానమంత్రి కానీ, కేంద్ర మంత్రులు కానీ, ఎంపీలు వీళ్ళందరిపైన కూడా ప్రశ్నించే అధికారం, వీరందరినీ తప్పు చేస్తే ప్రశ్నించే అధికారం లోక్పాల్కు కలదని తెలియజేస్తుంది. 2013లో రూపొందించినారు. చైర్మన్తో కలిపి మొత్తం లోక్పాల్లో 8 మంది సభ్యులు ఉంటారు. మొట్టమొదటి లోక్పాల్ పినాకీ చంద్రఘోష్ అండి, పిసి ఘోష్. ఏ విధంగా అయితే కేంద్రంలో లోక్పాల్ ఉందో రాష్ట్రాల్లో కూడా లోకాయుక్తను ఏర్పాటు చేయడం జరిగింది. కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో లేదా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 1983 లోకాయుక్త, ఉపలోకాయుక్త చట్టాన్ని రూపొందించడం జరిగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 1993 లోకాయుక్త, ఉపలోకాయుక్త యాక్ట్ను రూపొందించినారు. లోకాయుక్తగా నియామకం కాబడే వ్యక్తి హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన వారై ఉండాలి. ఉపలోకాయుక్తగా నియామకం కాబడేటటువంటి వ్యక్తి జిల్లా జడ్జిగా పనిచేసేవారై ఉండాలి. మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి లోకాయుక్త ఆవుల సాంబశివరావు. విభజన ఆంధ్రప్రదేశ్ లేదా విభజిత ఆంధ్రప్రదేశ్, నవ్యాంధ్రప్రదేశ్ ఏర్పాటు చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్న టైంలో 2019లోని జస్టిస్ లక్ష్మణ్ రెడ్డిని లోకాయుక్తగా నియమించినారు. ప్రజెంట్ ఖాళీగా ఉంది. ఎవరైతే ఉపలోకాయుక్తగా పి రజనీ అనే ఉన్నారో వారు అడిషనల్ ఛార్జిగా వ్యవహరిస్తున్నారు. కానీ పూర్తి స్థాయిలో ప్రజెంట్ ఏపీకి లోకాయుక్త లేరు. మరి మన తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి లోకాయుక్త సివి రాములు, రెండవ లోకాయుక్తే జస్టిస్ ఏ రాజశేఖర్ రెడ్డి 2025లోనే అపాయింట్ అయినారు. అయితే మొన్న ఇటీవల వార్తల్లోకి వచ్చారు కాబట్టి ఆయన గురించి మనం ప్రస్తావించడం జరిగింది. మరి వీరి యొక్క పదవీకాలం జనరల్గా లోకాయుక్త పదవీకాలం 5 సంవత్సరాలు. మరి రాష్ట్రంలో ఉన్నత పదవులలో ఉన్న వారిపై వచ్చే అవినీతి ఆరోపణలు ప్రశ్నించే అధికారం లోకాయుక్తకు ఉంటుంది. ఇక్కడ మంత్రులు కానివ్వండి, శాసనసభ్యులు కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఆయన పరిధిలోకి వస్తారు. కాబట్టి ప్రజెంట్ లోకాయుక్త ఏ రాజశేఖర్ రెడ్డి. ఇక్కడ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద మోస్ట్ యాక్యురేట్ లీగల్ ప్రొవిజన్ రిగార్డింగ్ ద టెన్యూర్ ఆఫ్ జస్టిస్ ఏ రాజశేఖర్ రెడ్డి ఈజ్ తెలంగాణ లోకాయుక్త అండ్ జ్యూరిస్డిక్షన్ ఓవర్ పబ్లిక్ సర్వెంట్స్ అండర్ హిమ్. పదవీకాలం 3 సంవత్సరాలు, ముఖ్యమంత్రి ఆయన పరిధిలోకి వస్తారు. ఆప్షన్ ఏ. ఆప్షన్ బి, పదవీకాలం 5 సంవత్సరాలు, మంత్రులు మరియు శాసనసభ్యులు ఆయన పరిధిలోకి వస్తారు. ఆప్షన్ సి, పదవీకాలం 62 సంవత్సరాలు వయసు వరకు కేవలం గ్రూప్ 1 అధికారులను మాత్రమే విచారించగలరు. పదవీకాలం 7 సంవత్సరాలు, స్థానిక సంస్థల ప్రతినిధులు ఆయన పరిధిలోకి రారు అన్నారు. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే టెన్యూర్ ఈజ్ 5 years. మినిస్టర్స్ అండ్ ఎమ్మెల్యేస్ కమ్ అండర్ హిజ్ జ్యూరిస్డిక్షన్. పదవీ కాలం వచ్చేటప్పటికి 5 years అండి. మంత్రులు మరియు శాసనసభ్యులు ఆయన పరిధిలోకి వస్తారు, లోకాయుక్త పరిధిలోకి. అర్థమవుతుందా? మనం చెప్పుకున్నాం ఇటీవల వార్తల్లోకి వచ్చినటువంటి ప్రధానమైనటువంటి అంశం ఏదండి? హిజాబ్. అర్థమవుతుందా?
హిజాబ్ అంటే ఏంటో చెప్పుకున్నాం, వాటికి సంబంధించినటువంటి రకాలు కూడా మనం చాలా స్పష్టంగా చెప్పాం. అయితే ఇక్కడ 2026వ సంవత్సరము మే నెలలో, యాక్చువల్గా మొన్ననే ఇంకా చెప్పాలంటే కర్ణాటక ప్రభుత్వం 2026వ సంవత్సరము మే 13వ తేదీన ఓకేనండి ఏదైతే హిజాబ్ ఉందో దాని యొక్క నిబంధనను తొలగించడం అనేటటువంటి జరిగింది. హిజాబ్ నిషేధాన్ని ఎత్తివేయడం జరిగింది కర్ణాటక ప్రభుత్వం 2026 మే 13. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పటి వరకు భారతదేశంలో ఓకేనండి హిజాబ్ ఓకేనండి ఈ నిషేధించిన రాష్ట్రం కర్ణాటక అని చెప్పుకునే వాళ్ళం. కర్ణాటక కూడా మొన్న ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారి నేతృత్వం ఉన్న ప్రభుత్వము హిజాబ్ నిషేధాన్ని ఎత్తివేయడం జరిగింది. దీంతో ప్రజెంట్ భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఈ నిషేధం అనేటటువంటిది లేదు. ఇక్కడ మనకు అడిగినటువంటి ప్రశ్న చూడండి, మే 2026లో సిద్ధరామయ్య నేతృత్వంలోని కర్ణాటక ప్రభుత్వం విద్యా సంస్థలలో హిజాబ్ నిషేధాన్ని ఎత్తివేస్తూ కొత్త గైడ్ లైన్స్ మార్గదర్శకాలను జారీ చేసింది. అయితే గతంలో హిజాబ్ను నిషేధిస్తూ అప్పటి బీజేపీ ప్రభుత్వం ఏ తేదీన వివాదాస్పద ప్రభుత్వ ఉత్తర్వును జారీ చేసింది అన్నాడు. In May 2026, the Siddaramaiah-led Karnataka government revoked the hijab restriction and issued fresh guidelines. On which exact date did the previous BJP government issue the controversial government order that effectively banned the hijab? అయితే వాస్తవంగా కర్ణాటక రాష్ట్రంలోని ఉడుపిలోని 6 ముస్లిం విద్యార్థులు హిజాబును ధరించి కాలేజీలోకి రావడం జరిగింది. దీన్ని కాలేజీ యాజమాన్యం ఇక్కడ ఉన్నటువంటి కాలేజీ నిబంధనల ప్రకారము యూనిఫామ్ కాలేజీకి సంబంధించినటువంటి ఏదైతే యూనిఫామ్ కోడ్ ఉందో దాన్ని మాత్రమే ధరించాలి, హిజాబ్ను ధరించకూడదు అనేటటువంటి విషయం వాళ్ళకి చెప్పడంతో అక్కడి నుంచి ఈ వివాదం అనేటటువంటి తలెచ్చింది. దాంతో అక్కడ హిందూ విద్యార్థులు కూడా కాషాయ దుస్తులు ధరించి వెళ్ళడము, దీంతో మతాల మధ్య ఓకేనండి ఈ సున్నితమైనటువంటి అంశం కాబట్టి మతాల మధ్య కూడా ఇక్కడ చాలా వరకు గొడవలు జరిగే అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా ఎందుకని అప్పుడు కర్ణాటకలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఏం చేసింది అంటే దీనిపైన నిషేధం విధించడం జరిగింది. 2022వ సంవత్సరము ఫిబ్రవరి 5వ తేదీన నిషేధం విధించిందండి. ఈ 2022 ఫిబ్రవరి 5 నిషేధం విధిస్తే 2022వ సంవత్సరంలో మార్చిలో అక్కడ హైకోర్టు కూడా దీన్ని సమర్థించడం జరిగింది. తర్వాత సుప్రీంకోర్టుకు వెళ్ళడం జరిగింది. ప్రజెంట్ పెండింగ్లో ఉండగానే ఇక్కడ కర్ణాటక ప్రస్తుతం సిద్ధరామయ్య గారి ప్రభుత్వం ఈ డెసిషన్ తీసుకుంది. గతంలో ఎప్పుడు అంటే 2022 ఫిబ్రవరి 5, ఇప్పుడు ఎప్పుడు ప్రభుత్వం డెసిషన్ తీసుకుంది నిషేధాన్ని ఎత్తివేస్తూ అంటే 2027వ సంవత్సరము మే 13వ తేదీ. భారత రాజ్యాంగంలోని ఏ అధికరణ ప్రకారం సంపూర్ణ అధికారాలను ఉపయోగించి కేంద్ర ఎన్నికల సంఘం ఏపీ మరియు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాల సర్ ప్రకటనలపై మరియు బదిలీలపై ఇటువంటి కఠినమైనటువంటి ఆదేశాలను జారీ చేస్తుంది అన్నాడు. మనం చూసాం సర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. ఇటీవల వెస్ట్ బెంగాల్లో ఓడిపోయినటువంటి మమతా బెనర్జీ కానివ్వండి, గతంలో బీహార్లోను హర్యానాలోను మహారాష్ట్ర అనేక రాష్ట్రాల్లో ఓడిపోయినటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా ప్రధానంగా ఏమని డిమాండ్ చేస్తుంది అంటే ఈ సర్ అనేటటువంటి నిబంధనలతోని బీజేపీ నేతృత్వం ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఎన్నికల సంఘాన్ని అడ్డుపెట్టుకొని అకారణంగా ఓట్లను తొలగిస్తుంది, ఓట్ చోరీ అని అక్కడ రాహుల్ గాంధీ గారు, ఇక్కడ మొన్న మమతా బెనర్జీ గారు నేను ఓడిపోలేదు, నైతికంగా నేనే గెలిచాను, ఇక్కడ అనవసరంగా ఓట్లను తొలగించేసి బీజేపీ ప్రభుత్వం మోసం చేసింది, నేను ముఖ్యమంత్రి పదవికి కూడా రాజీనామా చేయనని స్టేట్మెంట్ ఇవ్వడం కూడా మనం చూసినాం. మరి ఇది ఒక వినూత్న పద్ధతి. ప్రస్తుత 26వ కేంద్ర ఎన్నికల ప్రధానాధికారిగా ఉన్నటువంటి జ్ఞానేష్ కుమార్ గారు ఈ వినూత్న పద్ధతిలోని ఖచ్చితంగా ఓటర్ అనేవాడు ఓకేనండి ఇక్కడ బోగస్ ఓటర్లు ఉండకూడదు, ఇక్కడ ఎవరైతే మరణించిన వారివి కానివ్వండి, డబుల్ ఎంట్రీ కానివ్వండి, వలసపోయినటువంటి వారు కానివ్వండి, ఇలాంటి ఓటర్లు అన్నింటినీ కూడా ఖచ్చితంగా తొలగించాలి అనేటటువంటి ఒక కొత్త టెక్నాలజీతో కొత్త పద్ధతితో దీన్ని ప్రారంభించడం జరిగింది. దేశంలో మొట్టమొదటిసారిగా ప్రయోగాత్మకంగా బీహార్ రాష్ట్రంలో దీన్ని ప్రారంభించారు. మొదటగా ఒక రాష్ట్రంలోనే
రెండవ దశలోని 9 రాష్ట్రాలు 3 కేంద్రపాలిత ప్రాంతాలు అయితే మొన్ననే మనం 2026వ సంవత్సరం మే 14వ తేదీన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఓకేనండి 16 రాష్ట్రాలు మరియు 3 కేంద్రపాలిత ప్రాంతాల్లోని ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్కి సంబంధించినటువంటి షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించడం జరిగింది. మనం చెప్పుకున్నాం ఏపీ షెడ్యూల్, తెలంగాణ షెడ్యూల్ ఏంటి అనేటటువంటిది కూడా మనం చెప్పాం. జూన్ 15 నుంచి జూలై 14వ తేదీ వరకు ఆంధ్రప్రదేశ్లోని బూత్ లెవెల్ ఆఫీసర్స్, బూత్ లెవెల్ ఏజెంట్స్ ఇంటింట సర్వే చేయడం అనేది జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలోని జూన్ 25 నుంచి జూలై ఓకేనండి 24 వరకు బిఎల్ఓలు, బిఎల్ఏలు ఇంటింటా సర్వే చేయడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో ఫైనల్ ఓటర్ లిస్టు ప్రచురణ అనేటటువంటిది 2026 సెప్టెంబర్ 22 అయితే తెలంగాణ రాష్ట్రంలోని తుది ఓటర్ల జాబితా ప్రచురణ అనేటటువంటిది 2026వ సంవత్సరము అక్టోబర్ 1వ తేదీనని షెడ్యూల్లో స్పష్టంగా ప్రకటించింది కేంద్ర ఎన్నికల సంఘం. భారత రాజ్యాంగంలోని 324 అధికరణ ప్రకారము కేంద్ర ఎన్నికల సంఘానికి అధికారం ఉంటుంది. ఇక్కడ ఇదే మనకు క్వశ్చన్ ఇచ్చారు. భారత రాజ్యాంగంలోని ఏ అధికరణ ప్రకారం సంపూర్ణ అధికారాలను ప్రయోగించి కేంద్ర ఎన్నికల సంఘం ఏపీ మరియు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాల స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రకటనలపై మరియు బదిలీలపై ఇటువంటి కఠినమైన ఆదేశాలను జారీ చేస్తుంది. అండర్ విచ్ స్పెసిఫిక్ ఆర్టికల్ of the Indian Constitution does the Election Commission of India exercise its absolute powers of superintendence, direction and control to issue such respective orders and on stage government announcement and transfer. Article 315, Article 324, Article 356, Article 243K అన్నారు. ఇక్కడ ఆన్సర్ వచ్చేటప్పటికి ఆర్టికల్ 324 అండి. ఆర్టికల్ 315 అనేటటువంటిది భారతదేశానికి ఒక యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉంటుందని తెలియజేస్తుంది. ఆర్టికల్ 324 ఎన్నికల సంఘం, ఆర్టికల్ 356 రాష్ట్రపతి పాలన ప్రెసిడెంట్ రూల్, ఆర్టికల్ 243 రాష్ట్ర ఎన్నికల సంఘం స్టేట్ ఎలక్షన్ కమిషన్ గురించి తెలియజేస్తుంది. ఇటీవల వార్తల్లోకి వచ్చినటువంటి ప్రధానమైనటువంటి అంశం బ్రిక్స్ దేశాలు వ్యూహాత్మకంగా స్థాపించిన న్యూ డెవలప్మెంట్ బ్యాంకు, బ్రిక్స్ అభివృద్ధి బ్యాంక్ అంటాం. న్యూ డెవలప్మెంట్ బ్యాంకు ఎన్డీబీ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అన్నారు. హెడ్ క్వార్టర్ ఆఫ్ ఎన్డీబీ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్. అండ్ ఈ బ్యాంకుకు ఫస్ట్ అధ్యక్షుడిగా పనిచేసిన భారతీయ బ్యాంకర్ ఎవరని అడిగాడు. వెరీ ఇంపార్టెంట్. మొన్న మనం బ్రిక్స్ విదేశాంగ శాఖ మంత్రుల సమావేశం, బ్రిక్స్ ఫారిన్ అఫైర్స్ మినిస్టర్స్కి సంబంధించి మనం చెప్పేటప్పుడు దీని గురించి చాలా స్పష్టంగా చెప్పుకున్నాం. బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశం 2006లో జరిగింది. ఇప్పుడు 2026లో ఇక్కడ జరిగింది. మొత్తం 20 సంవత్సరాలు పూర్తయింది. దానికి రిలవెంట్గా బ్రిక్స్ గురించి చెప్పుకున్నాం. బ్రిక్స్లో ప్రారంభంలో 4 దేశాలు, సౌత్ ఆఫ్రికా చేరడంతో 5 దేశాలు అయినాయి 2011కి. తర్వాత ఇప్పుడు 11 దేశాలు ఉన్నాయి. 2025లో ఇండోనేషియా చేరడంతో ఇవన్నీ మనం చెప్పుకున్నాం. దానికి సంబంధించి మనం చెప్తూ బ్రిక్స్ డెవలప్మెంట్ బ్యాంక్ అనేటటువంటిది అండి, న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అనేది 2015 నుంచి దీని యొక్క కార్యకలాపాలను ప్రారంభించడం జరిగింది. ఈ $100 బిలియన్ల నిధితో న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అనేటటువంటిది బ్రిక్స్ దేశాలు ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ బ్రిక్స్ న్యూ డెవలప్మెంట్ కార్యాలయం హెడ్ క్వార్టర్ అనేటటువంటిది చైనాలోని షాంఘై నగరంలో ఉంది. దీనికి మొట్టమొదటి న్యూ డెవలప్మెంట్ బ్యాంకుకు ఫస్ట్ చైర్మన్ మన ఇండియానే కేవీ కామత్ అండి. గతంలో ఐసిఐసిఐ బ్యాంక్ చైర్మన్గా కూడా పనిచేశారు. ప్రస్తుతం న్యూ డెవలప్మెంట్ బ్యాంకు చైర్మన్ మరియు 3వ అధ్యక్షులు దిల్మా రౌసెఫ్ అండి, బ్రెజిల్ మాజీ అధ్యక్షురాలు. ఓకేనా? కాబట్టి ఇక్కడ చూడండి, where is the headquarter of the new development bank established by the BRICS nations located, and who was the prominent Indian banker who served as its first president. ఇక్కడ హెడ్ క్వార్టర్ చూసుకోండి, బీజింగ్, అదేవిధంగా చైర్మన్ రఘురామరాజు అని ఇచ్చాడు. ఆప్షన్ బి హెడ్ క్వార్టర్ షాంఘై, చైర్మన్ కేవీ కామత్ అని ఇచ్చారు. హెడ్ క్వార్టర్ జోహాన్స్బర్గ్, చైర్మన్ ఉర్జిత్ పటేల్ ఇచ్చారు. హెడ్ క్వార్టర్ ముంబై, చైర్మన్ చందా కొచ్చర్ ఇచ్చారు. ఇక్కడ హెడ్ క్వార్టర్ అనేటువంటిది షాంఘైలో ఉందండి, చైనా. మొదటి చైర్మన్ కేవీ కామత్. ప్రస్తుతం న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ చైర్మన్ వచ్చేటప్పటికి వినండి, దిల్మా రౌసెఫ్, బ్రెజిల్ మాజీ అధ్యక్షురాలు. పాకిస్తాన్ సైన్యం అధికారికంగా ప్రకటించిన వివరాల ప్రకారము
ఈ నూతన ఫతాహ్ 4 క్షిపణి యొక్క గరిష్ట దాడి పరిధి మొన్ననే మనం డిస్కస్ చేసాం. ఫతాహ్ 1, ఫతాహ్ 2, ఫతాహ్ 3, ఫతాహ్ 4. ఓకేనండి. ఈ ఫతాహ్ 4కు సంబంధించి మనం ఇక్కడ ఒకసారి పరిశీలించినట్లయితే దీనికి సంబంధించి మనం చాలా స్పష్టంగా మనం చెప్పుకున్నాం ఎన్ని కిలోమీటర్ల పరిధి. దీన్ని జనరల్గా ఫతాహ్ 4నే షాహీన్ అని పిలుస్తామండి. ఓకేనండి. ఈ షాహీన్ క్షిపణి మిసైల్ అనేటటువంటి పరిధి తీసుకుంటే 140 కిలోమీటర్స్, 400 కిలోమీటర్స్, 750 కిలోమీటర్స్, 1500 కిలోమీటర్స్ అన్నారు. ఇక్కడ ఫతాహ్ 4 క్షిపణి పరిధి 750 కిలోమీటర్లు. ఓకేనండి. దానికి ఇంకా దీని తర్వాత వెర్షన్ మనం తీసుకున్నట్లయితే షాహీన్ 1 తీసుకున్నట్లయితే షాహీన్ 1 900 కిలోమీటర్ల పరిధి అండి. 900 కిలోమీటర్ల పరిధి. దీనికి సంబంధించి చాలా డీటెయిల్డ్గా మనం లైవ్ సెషన్లో చెప్పుకున్నాం. ఫతాహ్ 1 ఏ సంవత్సరంలో సైన్యంలోకి వచ్చింది, ఫతాహ్ 2, ఫతాహ్ 3 వీటన్నింటి గురించి కూడా మనం చాలా స్పష్టంగా అక్కడ డిస్కస్ చేసాం. ఓకేనా. ఇది ఇటీవల వార్తల్లోకి వచ్చినటువంటి అంశం కాబట్టి మిసైల్ పేరు ఏంటి, దాని యొక్క పరిధి ఏంటి అనేటటువంటిది మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగే అవకాశం ఉంది కాబట్టి దీనిపైన మనం ఫోకస్ చేయాలి. 15th క్వశ్చన్ వచ్చేటప్పటికి న్యాయపరమైన నిబంధనల ప్రకారం ఒక వ్యక్తిపై కోర్టు ధిక్కరణ చర్యలు చేపట్టడానికి సదరు వివాదాస్పద వ్యాఖ్యలు లేదా ఘటన జరిగిన తేదీ నుండి ఎంత కాల పరిమితి లోపల మాత్రమే కేసు నమోదు చేయడానికి వీలుంటుంది. ఇప్పుడు న్యాయ వ్యవస్థ పైన కానివ్వండి, న్యాయమూర్తులపైన కానివ్వండి, ఒక వ్యక్తి లేకపోతే న్యాయస్థానం ఇచ్చినటువంటి తీర్పులను కనుక ఒకవేళ ఒక వ్యక్తిగా ఎవరైనా సరే దాన్ని ఆచరించకపోతే దాన్ని కోర్టు ధిక్కారం కింద చర్యలు తీసుకునే అధికారం ఉంటుంది. మరి అదే ప్రశ్న అడిగాడు ఇక్కడ. అకార్డింగ్ టు సెక్షన్ 20 ఆఫ్ ద కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్స్ యాక్ట్ 1971 వాట్ ఈస్ ద లిమిటేషన్ పీరియడ్ విత్ ఇన్ విచ్ ఏ కోర్ట్ కెన్ ఇనిషియేటివ్ కంటెంప్ట్ ప్రొసీడింగ్ ఫ్రమ్ ద డేట్ ఆన్ విచ్ ద కంటెంప్ట్ ఈజ్ అలిగెడ్ టు హ్యావ్ బీన్ కమిటెడ్ అన్నాడు. ఏదైనా కోర్టు ధిక్కరణకు నిబంధనల ప్రకారం కోర్టు ధిక్కరణ చర్యలు చేపట్టడానికి సదరు వివాదాస్పద వ్యాఖ్యలు లేదా ఘటన జరిగిన తేదీ నుండి సంవత్సరములోపు కేసు నమోదు చేయాలి, లేకపోతే చల్లదు. ఇప్పుడు ఇది ఎందుకు వార్తల్లోకి వచ్చిందంటే మొన్న మనం చెప్పుకున్నాం ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా వీళ్ళందరూ కూడా 2021-22 మధ్య కాలంలో ఢిల్లీ మద్యం కుంభకోణానికి సంబంధించి జరిగినటువంటి ఆరోపణల్లో వారిపైన ఛార్జ్ షీట్ దాఖలు చేయడము, వాళ్ళు కోర్టుకు వెళ్ళడం కూడా జరిగింది. మరి 23 మంది పైన ఇటీవల ట్రయల్ కోర్టు క్రింది కోర్టు ఏదైతే ఉందో వీరిపైన ఆ కేసును కొట్టివేసింది, వీళ్ళందరూ నిర్దోషులే అని. అప్పుడు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐ ఏదైతే ఉందో ఈ సిబిఐ అయినటువంటిది ఢిల్లీ హైకోర్టుకి వెళ్ళడం జరిగింది. హైకోర్టు జడ్జిగా స్వర్ణకాంత్ శర్మ ఎవరైతే ఉన్నారో ఈ స్వర్ణకాంత శర్మ ఈ టేకప్ చేస్తుంది. ఈ స్వర్ణకాంత శర్మ ఎవరైతే ఉన్నారో ఈ హైకోర్టు న్యాయమూర్తి పైన అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా వీళ్ళందరూ కూడా తీవ్రమైనటువంటి ఆరోపణలు చేయడం జరిగింది. ఆవిడ నేతృత్వంలో విచారిస్తున్నటువంటి ఈ కేసు మాకు న్యాయం జరగదని చెప్పారు. ఆమె కోర్టు ధిక్కారం కింద చర్యలు తీసుకుంటామని చెప్తూ ఓకేనండి ఈ కేసు నుండి ఈ వాదనలు ఏదైతే ఈ కేసు ఉందో ఈ కేసు నుంచి నేను వైదొలుగుతున్నట్లుగా కూడా స్వర్ణకాంత్ శర్మ ప్రకటించడం జరిగింది. ఎందుకంటే కోర్టు ధిక్కారం కింద చర్యలు చేపడుతున్న సందర్భంలోని ఆవిడే కనుక ఈ కేసును మళ్ళీ టేకప్ చేస్తే కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వారి ఏదైతే ఆ కేసు ఉందో కేసు ఒక బెంచ్ నుంచి వైదొలగడం జరిగింది స్వర్ణకాంత్ శర్మ. సరే, ఇక్కడ న్యాయపరమైన నిబంధనల ప్రకారం ఒక వ్యక్తిపై కోర్టు ధిక్కరణ చర్యలు చేపట్టడానికి సదరు వివాదాస్పద వ్యాఖ్యలు లేదా ఘటన జరిగిన తేదీ నుండి సంవత్సరం లోపల మాత్రమే ఫిర్యాదు చేయాల్సిన అవసరం ఉంటుంది. వెస్ట్ బెంగాల్ నూతన ముఖ్యమంత్రి. సరే, ఇక్కడ వెస్ట్ బెంగాల్ అనేటటువంటిది ఎక్కడ ఎందుకు ఇచ్చామండి, ఇటీవల ప్రమాణ స్వీకారం చేశారు. అర్థమవుతుందా? వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రిగా మనకు తెలుసు సువేందు అధికారి ప్రమాణ స్వీకారం చేశాడు. 2026 సంవత్సరము మే 9వ తేదీన
2026వ సంవత్సరము మే 9వ తేదీన బెంగాల్ నూతన ముఖ్యమంత్రిగా మొట్టమొదటి బీజేపీ ముఖ్యమంత్రి సువేందు అధికారి ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది బ్రిగేడ్ మైదానంలో. సువేందు అధికారి ఇక్కడ వెస్ట్ బెంగాల్లోని నందిగ్రామ్ మరియు భవానీపూర్ అనే 2 నియోజకవర్గాల నుంచి పోటీ చేసి గెలుపొందారు. భవానీపూర్లో అప్పుడు ముఖ్యమంత్రి ప్రస్తుత మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి మమతా బెనర్జీపై పోటీ చేసి గెలుపొందడం కూడా జరిగింది. మరి ఈ 2 నియోజకవర్గాల్లో నందిగ్రామ్ నుంచి ఆయన నందిగ్రామ్ నియోజకవర్గానికి ఇటీవల రాజీనామా చేయడం జరిగిందని కూడా మనం చెప్పినాం. జనరల్గా ఇక్కడ ఇచ్చే ప్రశ్నకు మనం ఏ విధంగా అంటే ముఖ్యమంత్రి మంత్రి మండలి చేత సాధారణంగా ప్రమాణ స్వీకారం చేయించేది గవర్నర్. భారత రాజ్యాంగంలోని 164 అధికరణ ప్రకారం ముఖ్యమంత్రి మంత్రి మండలిచే ప్రమాణ స్వీకారం చేయించేది ఎవరు అంటే గవర్నర్ 164 క్లాస్ 3 ప్రకారం. అయితే ఇక్కడ మనం భారత రాజ్యాంగంలో 12 షెడ్యూళ్ళు ఉన్నాయని చెప్పాం. మొదటి షెడ్యూల్ వచ్చేటప్పటికి భారతదేశ భూభాగ పరిధి గురించి అనగా భారతదేశంలో 28 రాష్ట్రాలు 8 కేంద్రపాలిత ప్రాంతాలు ఉంటాయని. రెండవ షెడ్యూల్ వచ్చేటప్పటికి రాజ్యాంగ ఉన్నత పదవుల వారి శాలరీస్ జీతభత్యాలని. మూడవ షెడ్యూల్ వచ్చేటప్పటికి ఉన్నత పదవుల్లో ఉన్న వ్యక్తుల యొక్క ఓత్ సెరిమనీ ప్రమాణ స్వీకారం గురించి తెలియజేస్తుంది అని. అదే ప్రశ్న అడిగారు ఇక్కడ. నూతన ముఖ్యమంత్రి మరియు మంత్రి మండలి చేత సాధారణంగా గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయిస్తారు. అయితే ఈ పదవీ ప్రమాణ స్వీకార పత్రాలు నమూనాలు భారత రాజ్యాంగంలోని ఏ షెడ్యూల్లో పొందుపరిచారు అని అడిగారు. ద గవర్నర్ అడ్మినిస్టర్స్ ద ఓత్ ఆఫ్ అఫీషియల్ అండ్ సీక్రసీ టు ద న్యూ చీఫ్ మినిస్టర్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ ఇన్ విచ్ షెడ్యూల్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆర్ దీస్ ఫార్మాట్స్ ఆఫ్ ఓత్ ప్రిస్క్రైబ్డ్? ఆప్షన్ ఏ సెకండ్ షెడ్యూల్, ఆప్షన్ బి థర్డ్ షెడ్యూల్, ఆప్షన్ సి ఫోర్త్ షెడ్యూల్, ఆప్షన్ డి ఫిఫ్త్ షెడ్యూల్. రెండవ షెడ్యూల్ ఉన్నత పదవుల్లో ఉన్నవారి జీతాలు, మూడవ షెడ్యూల్ ఉన్నత పదవుల్లో ఉన్నవారి ప్రమాణ స్వీకారం, నాలుగవ షెడ్యూల్ రాజ్యసభలో రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల సీట్ల కేటాయింపు, ఐదవ షెడ్యూల్ వచ్చేటప్పటికి ఐదవ షెడ్యూలు ఎస్సీ ఎస్టీల పరిపాలన గురించి తెలియజేస్తుంది. ఇక్కడ ప్రమాణ స్వీకారానికి సంబంధించినటువంటి షెడ్యూలు థర్డ్ షెడ్యూల్. ఇటీవల వార్తల్లో వచ్చిన మరొక ఇంపార్టెంట్ అంశం జనరల్ సూర్యనారాయణ రాజా సుబ్రమణి. పూర్తి పేరు జనరల్ నారాయణ సూర్యనారాయణ రాజా సుబ్రమణి గారు భారతదేశపు ఎన్నవ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ సిడిఎస్. భారతదేశంలో ఉన్నటువంటి సాయుధ దళాల మధ్య సమన్వయాన్ని పెంపొందించడం కోసం మరియు రక్షణ మంత్రికి సైనిక సలహాదారుగా వ్యవహరించడం ఈ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వీరి యొక్క అధికారం. మన భారతదేశంలో 2020వ సంవత్సరం జనవరి 1వ తేదీన మొట్టమొదటి సిడిఎస్గా బిపిన్ రావత్ నియామకం కావడం జరిగింది. ఆయన హెలికాప్టర్ ప్రమాదంలో మరణించడంతో రెండవ సిడిఎస్గా అనిల్ చౌహాన్ నియామకం కావడం జరిగింది. రెండవ సిడిఎస్ మరియు ప్రస్తుత చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనిల్ చౌహాన్ యొక్క పదవీ కాలం 2026వ సంవత్సరం మే 30వ తేదీన ముగియనుంది. మరి దాంతో కొత్త సిడిఎస్ని నియామకం చేస్తూ ప్రభుత్వం డెసిషన్ తీసుకుంది, కేంద్ర ప్రభుత్వం. మరి ఈ సుబ్రమణ్య గారు భారతదేశానికి ఎన్నవ సిడిఎస్గా బాధ్యతలు చేపట్టనున్నారు అంటే 3వ సిడిఎస్ అండి, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్. మే 2026లో జరిగిన నాటకీయ రాజకీయ పరిణామాలతో తమిళనాడులోని డిఎంకే ద్రవిడ మున్నేట్ర కజగం జాతీయ స్థాయి ఇండియా కూటమి నుండి అధికారికంగా తప్పుకున్నట్లు ప్రకటించింది. అసలు ఈ ఇండియా కూటమి యొక్క ఫుల్ ఫార్మ్ వెరీ ఇంపార్టెంట్. గతంలో యూపీఏ ఫుల్ ఫార్మ్ అడిగాడు, ఎన్డీఏ ఫుల్ ఫార్మ్ అడిగాడు. ఇది కూడా మనకి చాలా ఇంపార్టెంట్. యూపీఏ గతంలో 2 ప్రభుత్వాలు అధికారంలో ఉంది. తర్వాత యూపీఏ దాన్ని రద్దు చేసి మళ్ళీ 26 పార్టీలు కలిపి ఒకనండి ఇందులో ఇండియా కూటమిని ఏర్పాటు చేయడం జరిగింది బీజేపీకి ప్రత్యామ్నాయంగా. యాక్చువల్గా మొన్న జరిగిన ఈ తమిళనాడు ఎన్నికలే తీసుకున్నట్లయితే కాంగ్రెస్, డిఎంకే ఇవన్నీ కలిసే పోటీ చేసిన సిపిఐ, సిపిఎం, సివికే ఇవన్నీ కూడా. అయితే మొన్న ఎన్నికలలో టీవీకే పార్టీకి 108 సీట్లు వచ్చినాయి, డిఎంకే కూటమికి 73 సీట్లు వచ్చినాయి.
అన్నాడీఎంకే కూటమికి 53 సీట్లు వచ్చినాయి. 73లో 59 సీట్లు డిఎంకే పార్టీనే, 5 సీట్లు మాత్రమే కాంగ్రెస్ గెలుచుకుంది. అయితే ఎన్నికలు జరిగిన వెంటనే తమిళనాడులో హంగ్ ఏర్పడడంతో ఈ టీవీకే పార్టీకి కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇవ్వడం జరిగింది. దశాబ్దాల పాటు మిత్రపక్షంగా ఉన్న డిఎంకే కాంగ్రెస్ హఠాత్తుగా ఈ యొక్క టీవీకే పార్టీకి మద్దతు ఇవ్వడంతో డిఎంకే పార్టీ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించి కాంగ్రెస్తో కలిసి మేము ఉండలేం, అందుకు ఇండియా కూటమికి ప్రధానంగా నేతృత్వం వహిస్తున్నటువంటి పెద్ద పార్టీ కాంగ్రెస్ పార్టీయే. ఇండియా కూటమికి చైర్మన్ మల్లికార్జున ఖర్గే ఉన్నారు, ఏఐసిసి ప్రెసిడెంట్ మరియు రాజ్యసభలో ప్రతిపక్ష నాయకులు. ఓకే, అయితే ఇండియా ఇక్కడ కూటమి యొక్క ఫుల్ ఫార్మ్ అనిగాడు. ఓకే, ఇండియన్ నేషనల్ డెమోక్రటివ్ ఇంక్లూజివ్ అలయన్స్, ఇండియన్ నేషనల్ డెవలప్మెంటల్ ఇంక్లూజివ్ అలయన్స్, ఇండిపెండెంట్ నేషనల్ డెమోక్రటిక్ ఇండియా అలయన్స్, ఇండియన్ నేషనల్ డెవలప్మెంటల్ ఇంటిగ్రేషన్ అలయన్స్. చూడండి, చాలా అద్భుతంగా ఇచ్చాడు అక్కడ ఆప్షన్లు, కొంచెం అన్నీ కూడా ఒకే విధంగా ఉండేటట్టు ఇచ్చాడు. బట్ ఇక్కడ ఇండియన్ నేషనల్ డెవలప్మెంటల్, చూడండి ఇక్కడ డెమోక్రటిక్ అన్నాడు, ఇక్కడ డెవలప్మెంటల్, ఇక్కడ భారత జాతీయ అభివృద్ధి సమగ్ర కూటమి, ఇండియన్ నేషనల్ డెవలప్మెంటల్ ఇంక్లూజివ్ అలయన్స్ అండి. 2023 సంవత్సరంలోని 26 రాజకీయ పార్టీలతో కూటమి ఏర్పడింది. అయితే డిఎంకేకి ముందే ఇంకొక అతి పెద్ద పార్టీ జేడీయూ, నితీష్ కుమార్ గారి నేతృత్వంలో ఉన్న జనతాదళ్ యునైటెడ్ పార్టీ కూడా ఇండియా కూటమి నుంచి బయటికి రావడం జరిగింది. ఓకే, ఇండియన్ నేషనల్ డెవలప్మెంటల్ ఇంక్లూజివ్ అలయన్స్ అంటాం. నెక్స్ట్, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన పిఎంఎస్బివై ప్రమాద బీమా పథకానికి అర్హత పొందే వయోపరిమితి ఎంత మరియు దీని కింద లభించే గరిష్ట క్లెయిమ్ ఎంత అని అడిగారు. ఇక్కడ వాట్ ఈస్ ద ఎలిజిబుల్ ఏజ్ గ్రూప్ ఫర్ ద ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన పిఎంఎస్బివై యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ స్కీమ్ అండ్ వాట్ ఈస్ ద మ్యాక్సిమం క్లెయిమ్ అమౌంట్ ప్రొవైడెడ్ అండర్ ఇట్. మనం చెప్పాం, యాక్చువల్గా ఇది ఇప్పుడు వార్తల్లోకి రావడానికి ప్రధాన కారణం ఏంటో కూడా చెప్పాం. ఎప్పుడో ప్రారంభించారు 2015వ సంవత్సరము మే 9వ తేదీన జన సురక్షా పథకాలను 3 పథకాలను ఒకేసారి మే 9వ తేదీన కలకత్తాలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రారంభించడం జరిగింది. అందులో మనం తీసుకున్నట్లయితే వీటిలో ప్రధానంగా ఈ 3 పథకాల్లో ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, అటల్ పెన్షన్ యోజన అనే ఈ 3 పథకాలను కూడా ఓకేనా ఒకేసారి ప్రారంభించారు. ఏంటంటే ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, ప్రధానమంత్రి జీవన జ్యోతి ఓకేనండి బీమా యోజన, అదేవిధంగా అటల్ పెన్షన్ యోజన, ఈ 3 కూడా ఒకే తేదీని ప్రారంభించారు. మొన్న ఎందుకు చెప్పుకున్నాం సార్, 2015లో ప్రారంభించిన మొన్న మే 9 నాటికి ఈ 3 జన సురక్ష పథకాలు ఏవైతే ఉన్నాయో ఈ 3 జన సురక్ష పథకాలు కూడా 11 సంవత్సరాలు పూర్తి కావడం అనేటటువంటి జరిగింది. అర్థమవుతుందా? అయితే ఇక్కడ ఈ ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన ఏదైతే ఉందో ఈ పథకానికి సంబంధించి అర్హత 18 నుంచి 70 సంవత్సరాలండి. అదేవిధంగా ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమాకు 18 నుంచి 50 సంవత్సరాలు, అటల్ పెన్షన్ యోజనకి 18 నుంచి 40 సంవత్సరాలు. ఇక్కడ మనకి ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన ఇచ్చారు కాబట్టి ఇక్కడ వయస్సు 18 నుంచి 70 సంవత్సరాలండి. మ్యాక్సిమం ఇక్కడ 2 లక్షల రూపాయలు ఓకేనండి ఇన్సూరెన్స్ క్లెయిమ్. పూర్తి అంగవైకల్యం కానీ ప్రమాదవశాత్తు మరణిస్తే 2 లక్షలు, పాక్షిక వైకల్యం అయితే 1,00,000 రూపాయలు కూడా అనేటటువంటిది జరుగుతుంది. నెక్స్ట్ యువ విజ్ఞాన కార్యక్రమం అండి. యువిక ఎంపిక విధానంలో పారదర్శకత కోసం ఇస్రో ఒక ప్రత్యేక వెయిటేజీ సూత్రాన్ని అనుసరిస్తుంది. ఇందులో విద్యార్థి యొక్క ఏ విద్యా సంబంధిత మార్కులకు ఖచ్చితంగా 50% వెయిటేజీని కేటాయిస్తారు. ఫర్ ద సెలక్షన్ ప్రాసెస్ ఆఫ్ యువ విజ్ఞాన కార్యక్రమం ఇస్రో ఫాలో ఏ స్పెసిఫిక్ వెయిటేజ్ క్రైటీరియా విచ్ అకాడమిక్ పెర్ఫార్మెన్స్ ఆఫ్ ద స్టూడెంట్ క్యారీస్ ద హైయెస్ట్ వెయిటేజ్ ఆఫ్ 50% ఇన్ ద సెలక్షన్ ఫార్ములా. మనం చెప్పాం యువిక కార్యక్రమం, యువ విజ్ఞాన కార్యక్రమం ఏదైతే ఉందో పాఠశాల విద్యార్థుల కోసం, గ్రామీణ ప్రాంతాల పాఠశాల విద్యార్థుల కోసం
ఇస్రో, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ ప్రారంభించినటువంటి ఒక కార్యక్రమమే ఈ యువిక. యాక్చువల్గా ప్రతి సంవత్సరం కూడా జరుగుతాయి. ఇప్పుడు ఈ సంవత్సరంలో 2026వ సంవత్సరము మే 11న అధికారికంగా ప్రారంభమై 22తో ముగుస్తుంది. మే 22న సతీష్ ధావన్ సెంటర్ ఏదైతే ఉందో స్పేస్ సెంటర్ శ్రీహరికోటలోని, ఓకేనండి, ఆ సందర్శనతో ఈ కార్యక్రమం అనేటటువంటిది ముగుస్తుంది. అర్థమవుతుందా? ఇక్కడ మరి ఏంటి, ఎవరికి 50% వెయిటేజ్ ఇస్తారు అని అడిగితే 9వ తరగతి మొదటి త్రైమాసిక పరీక్షల మార్కులు అన్నాడు. క్లాస్ 9 ఫస్ట్ టర్మ్ మార్క్స్, 8th క్లాస్ పరీక్షలో సాధించిన మార్కులు, గ్రేడ్లు అని ఇచ్చాడు. సైన్స్ ఒలింపియాడ్లో సాధించిన ర్యాంకు మరియు ఆన్లైన్ క్విజ్ మార్కులు అన్నాడు. యాక్చువల్గా 8వ తరగతి అయిపోయి 9వ తరగతి పాఠశాల విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులండి. ఇందులో సెలెక్ట్ అయితే వేసవి సెలవుల్లో 2 వారాల పాటు శిక్షణ ఇవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. ఇక్కడ ఆన్సర్ 8వ తరగతి క్లాస్ పరీక్షల్లో సాధించినటువంటి మార్కులు, ఓకేనండి, మిగతా ఆన్లైన్ క్విజ్ ఇవన్నీ బేస్ చేసుకుని సెలెక్ట్ చేయడం అనేటటువంటిది జరుగుతుంది. అర్థమవుతుందా? ఇది మనకి ఓవరాల్గానండి. అంటే మనం ఈ వారంలో చెప్పినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలను మనము ప్రజెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అనుగుణంగా, అదేవిధంగా కరెంట్ ఈవెంట్స్ ఏవైతే ఉన్నాయో వార్తల్లోకి వచ్చినటువంటి అంశాలు, జాతీయ అంతర్జాతీయ అంశాలు, రాష్ట్రీయ అంశాలకు సంబంధించిన కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలను మనము డిస్కస్ చేయడం అనేటటువంటి జరిగింది. ఓకేనా? థ్యాంక్ యూ.